హలో ఫ్రెండ్స్, ఈరోజు మన గార్డెన్లో ఉన్న ఆనపకాయ పాదుని చూపిస్తాను చూడండి. రౌండ్ ఆనపకాయ పాదు ఎంత బాగా వచ్చిందో. వీటికి మేలు ఫీమేల్ ఫ్లవర్స్ కూడా వచ్చాయి. కాపు అన్నది మనకు బాగా తీసుకోవాలంటే ఫీమేల్ ఫ్లవర్ వేస్ట్ అవ్వకుండా ప్రతి ఫీమేల్ ఫ్లవర్ కూడా మనం పిందిగా మార్చుకోవాలంటే నేను ఒక ప్రాసెస్ చెప్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. చూడండి, మన గార్డెన్లో ఉన్న ఆనపపాదుకి మేల్ ఫ్లవర్ స్టార్ట్ అయ్యాయి. అవి ఏ విధంగా పాలినేట్ చేసుకోవాలన్న విషయాన్ని నేను వీడియోలో చెప్తాను. చూడండి, ఫిమేల్, ఇది మేల్. ఇప్పుడు ఈ మేల్ ఫ్లవర్ని మనం చుట్టూరా ఉన్న రెక్కలు తీసేసి ఈ ఫిమేల్ ఫ్లవర్తో, ఈ మేల్ ఫ్లవర్లో ఉన్న పుప్పొడిని ఫిమేల్ ఫ్లవర్తో స్టిగ్మాతో తాకించాలి. అప్పుడు పాలినేట్ అవుతుందన్నమాట. ఆ పాలినేట్ అయితేనే అది పిందిగా మారుతుంది. ఇదైతే ఫీమేల్ ఫ్లవర్ అండి, పింది కాదు. ఈ మేల్ ఫ్లవర్తో మనం పాలినేట్ చేసుకుంటే అది పిందిగా మారి మనకి కాయలు వస్తాయి అన్నమాట. చూడండి, ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా పాలినేట్ చేసుకోవాలి. సహజంగా బీస్ ద్వారా అవుతుంది, కానీ ఒకవేళ అవ్వలేదని మనకి ఏమైనా డౌట్ ఉంటే కనుక ఈ పద్ధతిలో చేసుకుంటే అది ఖచ్చితంగా పిందిగా మారే అవకాశం ఉంటుంది. ఫీమేల్ ఫ్లవర్ వేస్ట్ అవ్వదు. బాటిల్ గార్డే కాదండి, ఏదైనా సరే, ఏ గార్డ్స్ అయినా మనం పెట్టుకున్న ప్రతి పాదుకు కూడా ఇదే పద్ధతిలో మనం పాలినేట్ చేసుకుంటే కనుక పిందెలు వేస్ట్ అవ్వకుండా కాయలుగా మారుతాయి. 2 వచ్చాయి నాకు ఫీమేల్ ఫ్లవర్స్. నేను రెండింటిని కూడా పాలినేట్ చేసేసాను. తర్వాత కూడా అవి ఎలా పిందెలుగా మారాయి, కాయలు ఎలా అయ్యాయి అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇంకా మనకి ఫెయిల్ అయ్యే అవకాశం ఉండదండి ఈ విధంగా చేసుకుంటే. చూడండి, ఈ విధంగా స్మూత్గా తాకిస్తే అది ఖచ్చితంగా పాలినేట్ అయ్యి మనకి కాయలు వస్తాయి అన్నమాట. ఈ విధంగా చేయడం వల్ల మనం ఏ ఫ్లవర్ కూడా వేస్ట్ అయిపోకుండా ప్రతి ఫీమేల్ ఫ్లవర్ని కూడా పిందెలుగా మార్చుకొని మనం ఎక్కువగా హార్వెస్ట్ చేసుకోవచ్చు. చూడండి, నేను రెండు ఫీమేల్ ఫ్లవర్స్ని పాలినేట్ చేశాను. ఈ విధంగా పాలినేట్ అయ్యనమాట. ఈ రెండు ఇవి ఎలాగా పిందెలుగా మారినది కూడా చూపిస్తాను. ఈరోజుకి ఇదే వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.